మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేశంలోని ప్రధానమైన నగరాలకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తరహాలో తిరుపతిలో కూడా వినాయక చవితి పండుగను సామూహిక నిమజ్జనాన్ని నిర్వహించాలని చెప్పి గడిచిన 2 దశాబ్దాలుగా తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ కృషి చేస్తోంది. పండుగను సామూహిక నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడమే కాకుండా అసలు శిస్సులైనటువంటి పండుగను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. వినాయక స్వామి అంటేనే పర్యావరణ హితమైనటువంటి స్వామి. మన పురాణాలు పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే స్వామివారి యొక్క మూర్తిని తయారు చేసేటువంటి విధానం నదీ తీరంలో లభించేటువంటి ఒండ్రు మట్టితోనే వినాయకుని యొక్క మూర్తిని తయారు చేసి ఇళ్లలో ప్రతిష్ఠించడమే మన సంప్రదాయం. మరి అలాంటి మూర్తికి సమర్పించేటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతి మాత తన్మయత్వంతో స్వామివారికి సమర్పిస్తుంది. పత్రి, పూజ, గరిక, జిల్లేడు, జాజిపత్రం కావచ్చు, ఉమ్మెత్తు పూలు కావచ్చు, ఇట్లా ప్రతి వస్తువు కూడా ప్రకృతి మాత తన్మయత్వంతో స్వామివారికి 21 రకాల గరికను సమర్పిస్తుంది. మొత్తం మీద కూడా వినాయక చవితి అంటేనే పర్యావరణ హితమైన ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి పండుగ. మరి ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా పిల్లల్లో చెప్పాలనే ఉద్దేశంతో పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర పేరుతోటి ఇవాళ మేము నగరంలో ఉన్నట్టు మీరందరూ చూస్తున్నారు. ఇప్పుడు 1000 మంది కంటే ఎక్కువ చిన్నారులు వచ్చి తమ చిట్టి చేతులతో మట్టి గణపయ్యను తయారు చేసే విధానంలో, అంటే బయట మనము బొమ్మల అంగట్లో కొనేటువంటి వినాయక విగ్రహాల కంటే కూడా అత్యంత అందంగా చిట్టి చేతులతో గణపయ్య రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ తీర్చిదిద్దే క్రమంలో పిల్లల మధ్య పోటీ నెలకొనింది. అంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడము, అసలు వినాయక స్వామి ఎలా ఉంటారు, ఎలా పూజించాలనే విషయాన్ని ఈ తరానికి చెప్పడం వల్ల భావి తరాలకు వాళ్ళు అందిస్తారని, రానున్నటువంటి కాలంలో పర్యావరణ హితము, పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అనే విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నీళ్లు కొని తాగుతున్నాం. మనం రానున్నటువంటి కాలంలో గాలి కూడా కొనాల్సి వచ్చినటువంటి ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే పిల్లల్లో ఈ విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ కార్యక్రమాన్ని తిరుపతిలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోగలుగుతున్నాం. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి నినాదంతో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ గత 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ఫలితాలు చిగురిస్తున్నాయి. చాలా సంతోషం. ఈ చిన్నారి చేతుల మీదుగా మట్టితో చేసినటువంటి ప్రతిమలు వాళ్ళ ఇళ్లల్లో, గృహాల్లో రేపు వినాయక చవితి రోజు కూడా దాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయించుకునే దిశగా అంత భక్తి శ్రద్ధలతో పిల్లలు చేస్తున్నారు. మన భారతదేశ చరిత్రలో ఉంది. ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఈ మధ్య వచ్చినటువంటి రసాయనాలతో చేస్తున్నటువంటి వినాయక ప్రతిమల వల్ల, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినటువంటి వినాయక ప్రతిమల వల్ల చెరువులు కాలుష్యమవుతున్నాయి, దాంట్లో ఉన్నటువంటి జీవరాశులు కాలుష్యమవుతున్నాయి. తద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలకి అందవలసిన మంచినీరు కూడా కాలుష్యమవుతుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన కోసం మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈరోజు ఫలితాలు ఇస్తున్నాయి. ఇది వినాయక నిమజ్జన కమిటీ విజయంగా, వినాయకుడి విజయంగా, గణపతి విజయంగా